Morning everybody. సో సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ కామర్స్ అండి. కామర్స్ అనేటువంటిది రెండు పార్ట్ల కింద ఉంటుంది. పార్ట్ 1 పార్ట్ 2. పార్ట్ 1 వచ్చేటప్పటికి థియరీ, అలాగే పార్ట్ 2 వచ్చేటప్పటికి ప్రాబ్లమాటిక్ పార్ట్ ఉంటుందండి అకౌంటెన్సీ. సో థియరీ 50 మార్క్స్, అలాగే ప్రాబ్లమ్స్ అనేటువంటిది 50 మార్క్స్, టోటల్ 100 మార్క్స్ మీకు 3 అవర్స్ పేపర్ అండి. సో ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇయర్ రాశారు కాబట్టి సేమ్ ప్యాటర్న్ అనేటువంటి సెకండ్ ఇయర్ కూడా ఉంటుంది. సో సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి థియరీ పార్ట్ అనేటువంటి నేను చెప్తున్నానండి, ఐఎమ్ కేవీఆర్. అలాగే ప్రాబ్లమాటిక్ పార్ట్ అనేటువంటి మీ సార్ అంజబాబు గారు చెప్తారు. ఓకేనమ్మా? సో ఈ పేపర్ సంబంధించినటువంటి వరకు పార్ట్ 1 థియరీ, పార్ట్ 2 ప్రాబ్లమ్స్ అనేటువంటి అని చెప్తున్నాం. ఇక్కడ లాస్ట్ ఇయర్ మీరు ఎలా రాసారో సేమ్ అదే ప్యాటర్న్లో ఇక్కడ కూడా ఉంటుందండి. అంటే వెయిటేజ్ అనేటువంటిది ఇస్తాడు. వెయిటేజ్ ఏంటంటే మనకి థియరీ వచ్చేటప్పటికి 2 ఎస్ఏలు 2 × 10 20 మార్క్స్ అండి. అలాగే 4 షార్ట్లు 4 5s 20, అలాగే 2 5 మార్క్స్ క్వశ్చన్స్ 2 × 5 10 50 మార్క్స్ అనేటువంటిది వస్తుంది. అలాగే ప్రాబ్లమ్స్ కూడా సేమ్ అదే ప్యాటర్న్ అనేటువంటిది వస్తుందండి. సో దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఫస్ట్ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి దాంట్లో థియరీకి వచ్చేటప్పటికి కామర్స్ అనేటువంటి దానికి వచ్చేటప్పటికి సిలబస్ అనేటువంటి దాన్ని రాస్తుంది చూడండి. ఫస్ట్ యూనిట్ అనేటువంటిది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, and second one international trade, and third one business services, and fourth one markets, fifth one consumer. సో ఇవి జనరల్గా 5 యూనిట్స్ అండి. ఈ 5 యూనిట్స్ అనేటువంటిది మనకి సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి దాంట్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, అలాగే ఇంటర్నేషనల్ ట్రేడ్, బిజినెస్ సర్వీస్ అంటే ఇన్సూరెన్స్ అనేటువంటి వస్తుందండి, అలాగే మార్కెటింగ్, అలాగే కన్జ్యూమర్ ప్రొడక్షన్ యాక్ట్. సో ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేటువంటి దాన్ని ఫారెన్ ట్రేడ్ అనేటువంటి అని చెప్తున్నాం. సో పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకి ప్రతి అంటే ఎస్ఏస్ ఏ యూనిట్ నుంచి వస్తాయి, అలాగే షార్ట్స్ అనేటువంటి ఏ యూనిట్ నుంచి వస్తాయి అనేటువంటి దాన్ని చూస్తే ఇక్కడ సెకండ్ యూనిట్, అలాగే 4th యూనిట్, 5th యూనిట్, 3rd యూనిట్, 1st యూనిట్ నుంచి కూడా ఎస్ఎస్ అనేటువంటి రావడానికి అవకాశం ఉంది. అంటే 5 యూనిట్స్లో కూడా ఖచ్చితంగా ఎస్ఎస్ అనేటువంటివి ఉంటాయి, అలాగే 5 యూనిట్స్లో షార్ట్స్ అనేటువంటివి ఉంటాయి. సో దీనికి సంబంధించినటువంటి వరకు ఇక్కడ ఎస్ఎస్ అనేటువంటి 2 రాయాలి, 2 × 10 20 మార్క్స్ అండి. షార్ట్స్ అనేటువంటి 4 రాయాలి, 4 × 5 20 అండి. అలాగే 2 మార్క్స్ అనేటువంటిది 5 రాయాలి, 5 × 10. అంటే మీకు ఆల్రెడీ ముందు తెలిసినటువంటిదే పేపర్ మోడల్. సో ఈ పేపర్ మోడల్ అనేటువంటిది వచ్చేటప్పటికి 2 × 10 అండి, 20 మార్క్స్ ఎస్ఏస్. అలాగే షార్ట్ ఆన్సర్స్ 4 × 5 అండి, 20 మార్క్స్. అండ్ వెరీ షార్ట్స్ 5 × 2 అండి, 10 మార్క్స్. టోటల్ 50 మార్క్స్ అనేటువంటిది థియరీ పార్ట్ అనేటువంటి ఉంటుంది. సో రిమైనింగ్ 50 మార్క్స్ అనేటువంటి ప్రాబ్లమాటిక్ పార్ట్ ఉంటుందండి. సో ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేటువంటి దాన్ని ప్రజెంట్ మనం డిస్కస్ చేస్తాం. సో ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేటువంటి దానికి వచ్చేటప్పటికి సో ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఎవరు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఏంటి అనేటువంటి దాన్ని ఎక్స్ప్లెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేటువంటి దాన్ని చెప్తున్నాడండి. అంటే ఎవరిని ఎంటర్‌ప్రెన్యూర్ అంటున్నాం అనేటువంటి దాన్ని చూస్తే ఎంటర్‌ప్రెన్యూర్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇవి రెండు అండి. ఎంటర్‌ప్రెన్యూర్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. సో ఎంటర్‌ప్రెన్యూర్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేటువంటి వచ్చేటప్పటికి ఎవరిని ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఎవరు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేటువంటి. సో ఎంటర్‌ప్రెన్యూర్ అనేటువంటిది ఏంటంటే ఎవరైతే బిజినెస్ అనేటువంటి దాన్ని స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఎంటర్‌ప్రెన్యూర్‌గా చెప్తున్నాం.
అలాగే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేటువంటిది ఏంటంటే ఏదైతే బిజినెస్ అనేటువంటిది ఉందో దాన్ని మనం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌గా చెప్తాం. అంటే ఒక వ్యాపారాన్నేమో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కింద, ఆ వ్యాపారం చేసేటువంటి వ్యక్తినేమో ఎంటర్‌ప్రెన్యూర్‌గా చెప్తాం. సో ఎంటర్‌ప్రెన్యూర్ అనేటువంటి దానికి వచ్చేటప్పటికి ఎంటర్‌ప్రెన్యూర్ ఈజ్ ద ఫౌండర్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఈజ్ ద స్టార్టెడ్ ఆఫ్ ది బిజినెస్, ఎంటర్‌ప్రెన్యూర్ ఈజ్ ద మేనేజర్, ఎంటర్‌ప్రెన్యూర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది బిజినెస్, ఎంటర్‌ప్రెన్యూర్ ఈజ్ ద బాస్ ఆఫ్ ది బిజినెస్ కింద మనం చెప్పడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఓకేనండి. అయితే ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్ అనేటువంటి దానికి సంబంధించినటువంటి దాంట్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేటువంటిది ఓనర్‌షిప్ కింద మనం చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్ అనేటువంటి వాడికి వచ్చేటప్పటికి ఇక్కడ అన్ని రకాలైనటువంటి వాటిని ఇక్కడ గ్యాదర్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏంటి, క్యాపిటల్ కానీ, ఇన్వెస్ట్మెంట్ కానీ, మనీ కానీ, అలాగే మెటీరియల్ కానీ, అలాగే నెక్స్ట్ స్టాక్ కానీ, వీటన్నిటిని కూడా అతను ప్రొవైడ్ చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి అలాగే స్టాఫ్ని కూడా అతను కూడా ప్రొవైడ్ చేసుకోవాలి. అలా చేసుకుని బిజినెస్ రన్ చేసేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాడిని ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్‌గా చెప్తున్నాం. ఎంటర్‌ప్రెన్యూర్ ఇస్ ద ఫౌండర్, ఎంటర్‌ప్రెన్యూర్ ఇస్ ద బాస్ ఆఫ్ ది బిజినెస్, ఎంటర్‌ప్రెన్యూర్ ఇస్ ద హెడ్ ఆఫ్ ది బిజినెస్, ఎంటర్‌ప్రెన్యూర్ ఇస్ ద మేనేజర్ ఆఫ్ ది బిజినెస్ కింద చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఓకేనండి. అయితే ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్‌కి సంబంధించినటువంటి దాంట్లో ఎంటర్‌ప్రెన్యూర్ క్యారెక్టరిస్టిక్స్ అనేటువంటి దాన్ని చెప్తున్నాడండి. ఆ క్యారెక్టరిస్టిక్స్ అనేటువంటిది నెక్స్ట్ క్లాస్లో మనకి చెప్పడం అనేటువంటి జరుగుతుంది. అంటే ఎవరిని ఎంటర్‌ప్రెన్యూర్ అని చెప్తున్నాం, అంటే ఎంటర్‌ప్రెన్యూర్ ఏం చేస్తాడు, ఎంటర్‌ప్రెన్యూర్‌కి ఏ లక్షణాలు ఉంటాయి అనేటువంటి దానికి వస్తే, సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ అనేటువంటిది ఏమంటే ఎంటర్‌ప్రెన్యూర్ ఇస్ ద ఇన్నోవేటర్. ఇన్నోవేటర్ అనేటువంటిది ఏంటంటే కొత్త రకమైనటువంటి బిజినెస్ అనేటువంటి కానీ, కొత్త రకమైనటువంటి ప్రోడక్ట్స్ అనేటువంటి కానీ స్టార్ట్ చేసేటువంటి వాడిని ఎంటర్‌ప్రెన్యూర్‌గా చెప్పడం అనేటువంటి జరుగుతుంది. అలాగే రెండో దానికి వచ్చేటప్పటికి ఎంటర్‌ప్రెన్యూర్ ఇస్ ద రిస్క్ టేకర్. అంటే ఇక్కడ బిజినెస్ అనేటువంటి దాన్ని మనం చేసేటప్పుడు అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేటువంటివి వస్తాయి, వాటిని మనం అధిగమించాలి. అలాగే లాస్ అనేటువంటిది కూడా వస్తుంది, దాన్ని మనం ఈ లాస్ అనేటువంటి దాన్ని కూడా మనం ఈ లాస్ అనేటువంటిది వచ్చినప్పుడు దాన్ని కూడా మనం ఇక్కడ బేర్ చేసేటట్టుగా ఉండాలి. అంటే ఇక్కడ ఏంటండి, అంటే ఒకేసారి లాభాలు అనేటువంటివి రాకుండా నష్టాలు కూడా వస్తాయి, వాటిని కూడా అతను భరించాలి. అంటే బిజినెస్ చేసేటప్పుడు అనేక రకాలైన ప్రాబ్లమ్స్ అనేటువంటివి వస్తాయండి, వాటిని కూడా ఇతను చూడాలండి. అలాగే నెక్స్ట్ అనేటువంటిది ఎంటర్‌ప్రెన్యూర్ ఇస్ ద డెసిషన్ మేకర్. అంటే నిర్ణయాలు అనేటువంటిది తీసుకుంటాడు. అంటే బిజినెస్ సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి డెసిషన్ అయినా సరే అతను తీసుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటాయండి. సో అటువంటి దాన్ని ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్ అనేది డెసిషన్ మేకర్ చెప్తుంది. అలాగే ఇతను లీడర్షిప్ అనేటువంటి చెప్తాం. లీడర్ అనేటువంటి ఏంటంటే ఈజ్ ద బాస్, ఈజ్ ద ఆర్గనైజర్, ఈజ్ ద డైరెక్టర్, ఈజ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మెన్షన్డ్ బై ది పర్సన్ టు ది ఫాలోయింగ్ సబార్డినేట్స్. అలాగే నెక్స్ట్ అనేటువంటి ఆర్గనైజేషన్ ఆఫ్ ప్రొడక్షన్. అంటే ఈ ప్రొడక్షన్ సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజింగ్ అన్నీ కూడా ఇతనే చూడడం అనేటువంటి జరుగుతుంది. అలాగే నెక్స్ట్ అనేటువంటి ప్లానింగ్ అనేటువంటి ఏంటంటే ఎప్పుడు ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, వాట్ టు డూ, వేర్ టు డూ, వెన్ టు డూ, హౌ టు డూ, వాటికి సంబంధించినటువంటి దాన్ని ప్లానింగ్ చెప్తున్నాం. ప్లాన్ అనేటువంటి ఏంటంటే ఫ్యూచర్లో మనం ఎప్పుడు ఎలా చేయాలి, టైం అనేటువంటి దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, డే టు డే యాక్టివిటీస్ ఎలా ఉంటాయి అనేటువంటి దాన్ని ఇక్కడ చెప్పడానికి కూడా జరుగుతుంది. అలాగే హార్డ్ వర్కర్. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా అతను కష్టపడుతూ ఉంటాడు, అలాగే మిగతా వాళ్ళ చేత పని చేస్తూ ఉంటాడు. సో అలాగే నెక్స్ట్ అనేటువంటిది ఇండిపెండెన్స్. అంటే ఇక్కడ సొంతంగా నిర్ణయాలు అనేటువంటి దాన్ని తీసుకోవడానికి అవకాశం అనేటువంటిది. అలాగే ఫోర్ సైట్ ఏంటంటే ఫ్యూచర్ని ఎస్టిమేట్ చేసేటువంటి దాన్ని ఫోర్ సైట్గా చెప్తాం. అంటే భవిష్యత్తులో ఏ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ అనేటువంటి రాకుండా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేటువంటి దాన్ని ఇక్కడ చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఓకేనా అండి. సో ఇది ఎంటర్‌ప్రెన్యూర్‌కి సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్స్ కింద మనం చెప్పడం అనేటువంటి జరుగుతుంది. సో నెక్స్ట్ ఫంక్షన్స్ అనేటువంటి ఉంటే టుమారో ఐ విల్ డిస్కస్ అబౌట్ ది ఫంక్షన్స్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్. ఓకేనండి.